హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలు ట్రెండింగ్. ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలు మోసాల పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ప్రతి నెల ఒక్కో అంశాన్ని పట్టుకుని ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని ఆరోపించారు. అలాగే చంద్రబాబు వచ్చాడు, బాధుడే బాధుడు మొదలైందని వ్యాఖ్యలు చేశారు. నేను ఉమ్మడి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పార్టీ నేతలతో మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన 6 నెలలకే ఎప్పుడూ చూడని వ్యతిరేకత ఈ ప్రభుత్వం పట్ల కనిపిస్తోంది. మనకున్న వ్యక్తిత్వం, విశ్వసనీయత వల్లే మనం రేపు మళ్ళీ అధికారంలోకి వస్తాం. చంద్రబాబు అబద్ధాలు, మోసాల పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ప్రతి నెల ఒక్కో అంశాన్ని పట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వచ్చాడు, బాధుడే బాధుడు మొదలైంది. కరెంటు బిల్లులు చూస్తే షాకులు తగులుతున్నాయి. రూ. 15,000 కోట్లకు పైగా ఛార్జీలు పెంచాడు. గ్రామీణ రోడ్లపై కూడా ట్యాక్సులు వేసే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు సంపద సృష్టి అంటే బాధుడే బాధుడు. రామాయపట్నం పోర్టు దశాబ్దాల కల, దాన్ని కట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. వైఎస్ఆర్సీపీ హయాంలో దాదాపు పూర్తయింది. షిప్పులు కూడా వచ్చే పరిస్థితి ఉంది. 5 ఏళ్లలో 4 పోర్టులు కట్టడం మొదలైంది. ఇప్పుడు వాటిని శనక్కాయలకు, బెల్లాలకు అమ్మేస్తున్నాడు. మెడికల్ కాలేజీల రూపంలో, పోర్టుల రూపంలో మనం సంపద సృష్టించాం. వీటిని పద్ధతి ప్రకారం అమ్మే కార్యక్రమం పెట్టాడని మండిపడ్డారు. అలాగే వెలుగొండ 2 టన్నెల్స్ పూర్తి చేశాం. R&R కింద డబ్బులు ఇవ్వాల్సి ఉంది. మనం అధికారంలో ఉంటే అక్టోబర్లో నీళ్లు నింపేవాళ్ళం. అయిపోయి ఈ ప్రాజెక్టు R&R కూడా ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారు. మార్కాపురంలో మనం మెడికల్ కాలేజీని దాదాపుగా పూర్తి చేశాం. ఇప్పుడు దీన్ని కూడా అమ్మేయడానికి సిద్ధపడుతున్నారు. అందుకే మనమంతా కూడా పోరుబాటు పట్టాల్సిందే. ఈ నెల 13న రైతు సమస్యలపైన కార్యక్రమం పెట్టాం. కరెంటు ఛార్జీలను ఈ నెల 20ని కార్యక్రమం పెట్టాం. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా జనవరి 3 కార్యక్రమం చేస్తామని చెప్పుకొచ్చారు. చంద్రబాబుతోనే మనం యుద్ధం చేయడం లేదు, ఎల్లో మీడియాతోనూ మనం పోరాటం చేస్తున్నాం. ప్రతిరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వీళ్ళు ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవడానికి ఏమీ లేదు. బురద జల్లడమే పనిగా పెట్టుకున్న వారితో మనం యుద్ధం చేస్తున్నాం. అబద్ధాలు చెప్పడం, వక్రీకరణ చేయడం, దుష్ప్రచారం చేయడాన్ని ఒక పనిగా పెట్టుకున్నారు. దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. పార్టీలో ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ఖాతా ఉండాలి. అన్యాయం జరిగితే దాని ద్వారా ప్రశ్నించాలని సూచనలు చేశారు. మీకు కానీ మన న్యూస్ చెప్పే విధానం నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.